అందరికీ నమస్తే అండి. మేమైతే భద్రాచలం వెళ్ళామని చెప్పాం కదా. నైట్ అయితే కాళహస్తిలో ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా పొద్దున్న 3:30కి ఖమ్మం అయితే చేరుకునేసినాము. ఇంకా అక్కడ నుంచి మనకి భద్రాచలం 3 అవర్స్ జర్నీ. మేమైతే బస్ లోనే వచ్చేసాం. రూమ్ కూడా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఇక్కడేమో మా బుడ్డోడు చూసి ఓకే నువ్వేస్తున్నాడు వీడియో తీస్తున్నానని ఇంకా మేము రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి లేట్ అయ్యింది. ఇంకా బోట్ జర్నీ మిస్ అవుతుందని బోట్ జర్నీ కోసం అని చెప్పి అందరూ మాట్లాడుకొని ఫిక్స్ చేసుకుని బోట్ జర్నీకి వెళ్తున్నాం. ఇది పూర్తిగా కూడా మనకి అడవి ప్రాంతం అన్నమాట. ఇక్కడ పులులు కూడా తిరుగుతాయని చెప్పి బోర్డు మీద కూడా వేసి ఉంటారు. ఇంకా మనమైతే బోట్ కాడికి వచ్చేసాము. ఇక్కడే అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మొత్తం కూడా, అంటే పాపికొండలు మొత్తం దగ్గర నుండి తిప్పిస్తారు. అలానే ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. మేమైతే బోట్ జర్నీ కరెక్ట్ గా ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా మేము చేరుకున్నాం అనమాట. ఇంకా అక్కడే మనకి టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం చిన్నగా స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మేమైతే వెళ్ళింది పైనేమో ఒక గ్రూప్ ఉన్నారనమాట. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఈ పూర్తి జర్నీలో. ఇంకా మొత్తం కూడా మనం అలా వీవిని చూస్తూ అక్కడ జరిగే జోక్స్ మంచిగా ఎంటర్టైన్మెంట్ చూస్తూ అయితే మన ట్రావెల్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఒక 45 మినిట్స్ పడుతుంది మనం చేరుకోవాల్సిన గుడి దగ్గరికి. ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ లో అయితే అసలు కరెంటు లేదు, టీవీ లేదనమాట. పూర్తిగా అన్ని కూడా బంద్. ఇక్కడ నుంచి వాళ్ళు జీవన విధానం వచ్చేసి తేనె, అడవిలో సంబంధించిన కొన్ని వస్తువులను భద్రాచలం వెళ్లి చిన్న బోట్ల సహాయంతో అమ్ముకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. ఇంకా కొన్ని వస్తువులు, వెదురుతో చేసిన వస్తువులను కూడా ఇక్కడ మనకి సేల్ చేస్తారనమాట ఆ గుడి దగ్గర. పాపికొండలు మామూలుగా పాపికొండలు కాదనమాట, పాపడి కొండలు అని చెప్పేవారంట. ఇది వాడుకగా అందరూ చెప్పంగా ఇది పాపి కొండలుగా ప్రసిద్ధి చెందింది. ఇంకా బోట్ చార్జెస్ విషయానికి వస్తే మనిషికి 1250 పడుతుంది అనమాట. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్. ఇక్కడ మనకి రూమ్ నుంచి తీసుకొచ్చి బోట్ దగ్గర వదులుతారు. బోట్ దగ్గర నుంచి తీసుకెళ్లి మన రూమ్ దగ్గరకు వదిలేస్తారు. మొత్తం చార్జెస్ కలిపి మనకి ఇంత పడుతుంది. ఇంకా మనం ఇక్కడికైతే మనము ఒక దేవాలయంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా ఎంత మంచి వ్యూ, అసలు ప్రశాంతంగా ఉంది. పిల్లలతో లేకపోయింటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే కొంచెం పిల్లలు ఇబ్బంది పెట్టేశారు నన్ను అయితేను. మీరు కావాల్సినంత ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది అనమాట. అంత బాగుంటుంది ఈ జర్నీ మొత్తం. ఈ వ్యూ వచ్చి మనం బోట్ మీద నుంచి తీసామన్నమాట. అందుకే అంత చక్కగా మనకి క్యాప్చర్ అయిందనమాట. ఇప్పుడైతే మనం దేవాలయానికి వెళ్తున్నాం కదా, ఇంకా దగ్గరలో ఉన్నదన్నమాట. వచ్చేసాము. ఇంకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి నడిసి వెళ్ళాలి. ఇది చింత చెట్టు. చాలా సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి అని చెప్పారనమాట. ఇక్కడ కొన్ని కాటేజెస్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు బంద్ అయిపోయిందంట కొన్ని కారణాల వల్ల. ఇంకా అందుకని చెప్పి మనం అయితే గుడికి అయితే వెళ్తున్నాం. ఈ గుడి లోపల వీడియోస్, ఫోటోస్ అనేవి అలో లేదు. ఇంకా అందుకని చెప్పి బయటే కాలు కడిగేసుకున్నాం. ఈ వాటర్ 365 days మంచిగా ఫ్లో అవుతూనే ఉంటుందంట. ఇంకైతే మనం దేవుణ్ణి కూడా దర్శించుకొని వచ్చేసాం. ఇక్కడ శివలింగం అయితే ఉన్నారనమాట. చిన్ని శివలింగం ఉన్నది. ఇంకైతే దర్శించుకొని బయటకు వచ్చేసాం. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాం అనమాట. వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఏ లంచ్ పెట్టారని మీకు మెనూ అయితే పెట్టాం కదా. ఇంకైతే మధ్యాహ్నం నుంచి ఏమైందంటే కాస్త కిందకు వచ్చేసి పిల్లలు అయితే ఆడుకున్నారు. మేము కూడా ఇంకా పసుపు కుంకాలు తీసుకొని గోదావరి తల్లికి మంచిగా నమస్కారం చేసుకున్నాం. నేను మా పిన్ని అయితే గోదావరిలో వదిలేసి నమస్కారాలు చేసేసుకున్నాము. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వెళ్ళే టైంకి డాన్స్ అయితే చేపిస్తున్నారు అనమాట. మా బుడ్డది, మా పెద్దది ఎలా చేస్తున్నారో చూడండి. మా పెద్దదైనా చేస్తుంది, మా చిన్నది అస్సలు చేయలేదనమాట, నచ్చలేదంట. ఇంకైతే అలానే నిలబడుకుంది. మొత్తం అయిపోయింది. ఇంకైతే మేము రిటర్న్ అయినాం రూమ్ కి. ఇంకా సాయంత్రం అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ గుడికి అయితే బయలుదేరామన్నమాట. భద్రాచలం శ్రీరాముల వారి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా లోపలైతే నేను వీడియోస్ తీయలేకపోయినాను. నాకు కొత్త కథ, నేను ఎలా తీయచ్చో తీయకూడదు అని చెప్పి నేనైతే బయట వరకే తీసుకుని అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మరుసటి రోజు ఫ్రెష్ అప్ అయ్యి దగ్గరలో ఉన్న చిన్న అరుణాచలం గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇదే అన్నమాట చిన్న అరుణాచలం గుడి. ఇంకైతే వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక మంచి భాగ్యం ఉంది. మన చేతులారా శివయ్యకి మనం అభిషేకం చేసే అవకాశం అన్నమాట. ఇక్కడ అందరూ కూడా టోకన్స్ కట్టేసి శివయ్యకి మన చేతులారా మనము నీళ్లు పోసి అభిషేకాలు చేసుకోవచ్చు. ఇంకైతే మా ఆయన మా బాబు చేత చేయించామన్నమాట. మా పెద్దది మా చిన్నది కూడా చేశారు. ఇంకా వాళ్ళ దగ్గర కూడా అభిషేకాలు చేయించేసాము. ఎన్ని శివలింగాలు చూడండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. గుడికి వస్తే మాత్రం ఆ ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మొత్తం కూడా మీకైతే చూపించేస్తున్నాను. ఈ పక్క నుండి మా ఆయన మా బుడ్డోడైతే శివయ్యకి అభిషేకం చేపిస్తున్నారు. ఎన్ని జన్మల పుణ్యమో ఈ యొక్క అవకాశం మనకి. ఇంకా మొత్తం కూడా చూసుకున్నాము.
శివయ్యని దర్శించుకొని ఇంకా అయితే సీతాదేవి చీరల స్థలం ఉంది కదా అక్కడికైతే వచ్చేసాం అనమాట. నేను లోపల వీడియోస్ అస్సలు తీయొద్దు అన్నారు కాబట్టి తీయలేదన్నమాట. మొత్తం తీసుకున్నాక ఇక్కడైతే మొత్తం చూసుకున్నాక మేము బ్యాంగిల్స్ అయితే కొనుక్కున్నాం. ఎన్ని రకాల గాజులు అన్ని కూడా మట్టి గాజులే, ఎంత అందంగా ఉన్నాయో అవైతే కొనుక్కొని ఇంకా మళ్ళీ మేము పర్ణశాలకైతే వెళ్ళినాం అనమాట. ఇక్కడ పర్ణశాలలో కూడా నేను ఏ వీడియోస్ షూట్ చేయలేదు, లోపలికి వెళ్ళి తీయొద్దు అన్నారు కాబట్టి అస్సలు తీయలేదన్నమాట. ఇంక వెళ్ళిన తర్వాత మాకు అసలు టైం ఎలా గడుస్తా ఉందో తెలియదు. ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి బోట్ జర్నీ చేసుకునే అవకాశం ఉందన్న, కాకపోతే టికెట్ జస్ట్ 60 రూపీసే అనమాట. అది ఎక్కడ తీసుకెళ్తారో తెలీదు. మాకైతే టైం లేదని చెప్పి మేము వెళ్ళలేదన్నమాట. దేవుడి దర్శనం చేసుకుని అయితే రిటర్న్ అయ్యాము. ఇంకా మాకు మధ్యాహ్నానికి విజయవాడ ట్రైన్ ఉంది. ఇంకా అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని మేము విరివిరనేసి వెళ్ళామన్నమాట. ఇంకా లేదంటే మాత్రం బోట్ జర్నీకి కూడా వెళ్ళుండే వాళ్ళము. మామూలు ఆర్డినరీ ట్రైన్ ఎక్కేసాము, మాకు సిట్టింగ్ బుక్ అవ్వలేదని చెప్పేసి ఇంకా అక్కడికి మాకు టైం సరిపోయింది. 6 అవర్స్ పడింది మాకు విజయవాడకి వెళ్ళడానికి. ట్రైన్ జర్నీ పూర్తి చేసుకుని అయితే మేము నైట్ వెళ్ళాము. నైట్ రూమ్ లో ఉండి పొద్దున్న ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట. పిల్లలం మేమందరం కూడా దేవి దర్శనానికి అయితే వెళ్తున్నాం. అందరం కూడా బొట్లు పెట్టేసుకున్నాం. ఇంకా అక్కడ ఫోన్లు అన్ని పెట్టేసుకుని వెళ్లాల్సిందే. వెళ్ళి దర్శనం చేసుకొని కూడా మేము కిందకు వచ్చేసాం అనమాట. ఎంత ప్రశాంతంగా కింద కూర్చున్నాము. మా ఆయన అయితే వీడియోస్ తీస్తున్నారు. మొత్తం ఫినిష్ అయిన తర్వాత అందరూ టిఫిన్ చేశాక మేమైతే రూమ్కి వెళ్ళాం. ఇంకా అన్ని కూడా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.